హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీలో వచ్చిన న్యూ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఎవ్రీ రెగ్యులర్ డీలర్ కూడా మంత్లీ వన్స్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ సబ్మిట్ చేసుకుంటారు. సో మనం మే మంత్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ జూన్ 11th లోపల రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. సో దీంట్లో మనకి కొన్ని న్యూ చేంజెస్ వచ్చాయి. సో మనము జిఎస్టీఆర్ 1లో వచ్చిన న్యూ చేంజెస్ ప్రకారం రిటర్న్ ఫైల్ చేయకపోతే జిఎస్టీఆర్ 1 రిటర్న్ సబ్మిట్ అవ్వట్లేదు. సో జిఎస్టీఆర్ 1లో మనకు వచ్చిన న్యూ అప్డేట్ ఏంటి, సో మే మంత్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ మనం ఎలా ఫైల్ చేసుకోవాలో చేంజెస్ ఏంటో చూద్దామండి. ఇలాంటి మీకు ట్యాక్సేషన్లో కానీ అకౌంటింగ్లో కానీ మీకు వచ్చిన న్యూ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్లో వస్తాయి, మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో జిఎస్టీలో మనకి చాలా చేంజెస్ వస్తూనే ఉన్నాయి. సో జిఎస్టీలో వచ్చిన న్యూ అప్డేట్స్తో పాటు మీరు రియల్ టైమ్ జిఎస్టీ రిటర్న్స్ నేర్చుకోవాలి, జిఎస్టీ కోర్స్ ఫుల్గా నేర్చుకోవాలి అనుకుంటే శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మేము ట్రైనింగ్ ఇస్తామా. సో మొత్తము టాక్సేషన్ కోర్సెస్, టాలీ, ఎస్ఏపి ట్రైనింగ్ ఇస్తాము. సో జిఎస్టీ రేపటి నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జిఎస్టీలో బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తామా. జిఎస్టీ అంటే ఏంటి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్, నెక్స్ట్ ఇన్వాయిస్లు ఎలా క్రియేట్ చేసుకోవాలి, జిఎస్టీ రిపోర్ట్స్ ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, జేఎస్ఎన్ఓ ఫైల్ జనరేషను, ఐటీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆర్సీఎం మెథడు, టైప్స్ ఆఫ్ జిఎస్టీ రిటర్న్స్, జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి, 3B రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి, జిఎస్టీఆర్ 2A 2B, అదేవిధంగా సో టైప్స్ ఆఫ్ డీలర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. జిఎస్టీ పోర్టల్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, చలానా జనరేషను, జిఎస్టీ పేమెంట్ ఎంట్రీస్, ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో మీరు ప్రాక్టికల్గా జిఎస్టీ నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్లు తీసుకొని జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము జిఎస్టీ రిటర్న్స్ మేము ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి జిఎస్టీ పోర్టల్ యాక్సెస్ కూడా ఇస్తున్నాము. జిఎస్టీ పోర్టల్ యాక్సెస్ వచ్చి 3 months వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు 3 months వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మా ప్రాక్టికల్గా. నెక్స్ట్ సో మనకి జిఎస్టీఆర్ 1 రిటర్న్లో వచ్చిన న్యూ అప్డేట్ ఏంటో చూద్దాము. జిఎస్టీఆర్ 1 అండ్ 1A ఫామ్లో టేబుల్ నెంబర్ 13 అనేది కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఇంతకుముందు మనం టేబుల్ నెంబర్ 13 ఫిల్ చేయకుండా అట్లే రిటర్న్ ఫైల్ చేసుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు అలో చేయట్లేదు. మే మంత్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పటి నుంచి ఇది యాక్టివ్లో ఉంది మా. 0 బ్లాంక్ ఫైలింగ్ నాట్ అలౌడ్ మా. సో ఈ టేబుల్ నెంబర్ 13లో ఏముంటుందో చూద్దాం ఒకసారి. సో రెగ్యులర్ డీలర్ అనే అతను మంత్లీ వన్స్ జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైల్ చేసుకుంటారు మా. జిఎస్టీఆర్ 1 రిటర్న్లో మన సేల్స్ డీటెయిల్స్ అన్నీ వేసి రిటర్న్ అప్డేట్ చేస్తాం. ఈ మంత్లో మనకున్నటువంటి సేల్స్ రిటర్న్ డీటెయిల్స్ వేసుకొని అప్డేట్ చేస్తామ్మా. ఇక్కడ పోర్టల్ లాగిన్ అయ్యా నేను, రిటర్న్ డాష్బోర్డ్కి వెళ్దామ్మా. రిటర్న్ డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, క్వార్టర్ తీసుకోండి. సో మనం మే మంత్ రిటర్న్ ఫైల్ చేసుకుంటున్నాం కాబట్టి పీరియడ్ మే తీసుకొని సర్చ్ క్లిక్ చేయండి మా. సర్చ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి జిఎస్టీఆర్ 1 రిటర్న్ ప్రిపేర్ ఆన్లైన్ తీసుకోండి. ప్రిపేర్ ఆన్లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఆన్లైన్లో రిటర్న్ ఫైల్ చేసుకున్నప్పుడు మీకు సేల్స్ డాక్యుమెంట్స్, మీ సేల్స్ బిల్స్ ఏవైతే ఉంటాయో ఈ రికార్డింగ్ బాక్సుల్లో వేసుకుంటారు. B2B సేల్స్, B2C సేల్స్, మీ సేల్స్ బిల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ 30th బాక్స్ 12 and 13 చూడండి మా. ఈ 12 and 13th బాక్స్ కంపల్సరీ మీరు ఫిల్ చేయాలి. ఇవి రెండు ఫిల్ చేయకపోతే మనకి రిటర్న్ సబ్మిట్ అవ్వట్లే. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఈ బాక్సులన్నీ మన సేల్స్ ఇన్వాయిస్లన్నీ వేసేసుకొని ఈ 2 బాక్సులు హెచ్ఎస్ఎన్ సమరీ ప్లస్ డాక్యుమెంట్ సమరీ ఫిల్ చేయకపోయినా కూడా రిటర్న్ ఫైల్ చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు మే మంత్ రిటర్న్ నుంచి 12th and 30th కాలం మీరు ఫిల్ చేయకపోతే రిటర్న్ సబ్మిట్ అవ్వట్లేదు, అంటే జనరేట్ అవ్వట్లే సమరీ. ఓకేనా, సమరీ జనరేట్ అయితేనే కదా మనం రిటర్న్ ఫైల్ చేసుకోవడానికి. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ మీరు జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు హెచ్ఎస్ఎన్వై సమరీ ప్లస్ డాక్యుమెంట్ సమరీ ఖచ్చితంగా వెయ్యాలి. సో ఫస్ట్ మీకు ఏ సేల్స్ ఉన్నాయో
ఆ బాక్స్ పైన క్లిక్ చేసుకొని సేల్స్ బిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత హెచ్ఎస్ఎన్ సమరీ, డాక్యుమెంట్ సమరీ ఖచ్చితంగా వేసుకోవాలి మా. ఇంకోటి ఏంటంటే ఈ హెచ్ఎస్ఎన్వై సమరీ అవుట్వర్డ్ సప్లైస్ అని ఇచ్చాడు. ఈ హెచ్ఎస్ఎన్వై సమరీలో చూడండి, B2B సేల్స్ యొక్క హెచ్ఎస్ఎన్ సమరీ సపరేట్గా వేసుకోవాలి, B2C సప్లైస్ B2C సేల్స్ యొక్క హెచ్ఎస్ఎన్ సమరీ సపరేట్గా వేసుకోవాలి మా. ఇది కూడా ఒక న్యూ చేంజ్. సో GSTR 1 అండ్ 1A రెండిట్లో కూడా టేబుల్ నెంబర్ 12 అండ్ 13, టేబుల్ నెంబర్ 12లో మనకు వచ్చిన చేంజెస్ ఏంటి అన్నప్పుడు B2B సేల్స్ సపరేట్గా వేసుకోవాలి, B2C సేల్స్ హెచ్ఎస్ఎన్ నెంబర్ సపరేట్గా వేసుకోవాలి మా. ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు B2B సేల్స్. ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ టైప్ చేయండి. సో మీ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏది ఉంటే అది టైప్ చేసి సెలెక్ట్ చేసుకోండి మా. ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ వచ్చింది. ఇప్పుడు UQC యూనిట్ క్వాంటిటీ కోడ్ అంటే మీరు కేజెస్లో సేల్ చేస్తున్నారా, నెంబర్స్లో సేల్ చేస్తున్నారా అని తీసుకోవాలి ఇక్కడ. సో యూనిట్ క్వాంటిటీ కోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టోటల్ క్వాంటిటీ ఎంత సేల్ చేశారు, సో టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత, దీనిది టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత, సో ట్యాక్స్ రేట్ ఎంత సెలెక్ట్ చేసుకోవాలి మా. ఈ ట్యాక్స్ అమౌంట్ కూడా మీరు ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంటే అదర్ స్టేట్స్లో ఎంత సేల్ చేశారు. సో ఈ క్వాంటిటీ మొత్తం కూడా నేను ఇక్కడ తీసుకున్న ఐటము, సో గ్రౌండ్ నట్స్ తీసుకున్నాను. సో టోటల్ క్వాంటిటీ ఎంత తీసుకున్నాను, ఈ మంత్లో టోటల్ 100 kgs సేల్ చేశాను, ట్యాక్సిబుల్ వాల్యూ 25, ట్యాక్స్ రేట్ వేసుకున్నాను. మీరు అదర్ స్టేట్లో సేల్ చేసినప్పుడు ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఏదైనా ఉంటే ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ వేసుకోండి మా. మేడం మాకు అదర్ స్టేట్ సేల్స్ లేదు అన్నప్పుడు మీరు CGST ఈ మనకి లోకల్ స్టేట్లో సో 25,000కి సేల్ చేసాము, సో ట్యాక్స్ రేట్ ఎంత, సో నాకు ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ లేదు, సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ మాత్రమే ఉంది. చూడండి ఇలా 625 వేసుకొని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసేసామంటే హెచ్ఎస్ఎన్ సమరీ మనకి యాడ్ అయిపోతుంది. చూడండి యాడ్ క్లిక్ చేశాను, చూడండి హెచ్ఎస్ఎన్ నెంబర్ వేసాం కదా, యాడ్ చేసేసుకున్నాను మా. హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ మంత్లో టోటల్ మీరు ఎన్ని ఐటమ్స్ ఎన్ని సర్వీసెస్ సేల్ చేశారో హెచ్ఎస్ఎన్ సమ్మరీ వైజ్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి మా మీరు. ఓకేనా, నేను ఒకటి యాడ్ చేశాను చూడండి, మీరు రిమైనింగ్ కూడా ఈ మంత్లో టోటల్ మీరు ఎన్ని ఐటమ్స్ ఎన్ని సర్వీసెస్ సేల్ చేశారో 1 by 1 ఇలా యాడ్ చేసుకోవాలి. సో ఓకేనా, ఇప్పుడు నేను ఒకటి యాడ్ చేశాను, మళ్ళీ మీరు ఇలాగే ఎన్ని సేల్ చేస్తుంటే అన్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు హెచ్ఎస్ఎన్ సమరీ అనేది మనకి టాలీలో మీరు ఇన్వాయిస్లు ప్రిపేర్ చేసినట్టయితే హెచ్ఎస్ఎన్ సమరీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మా. ఒకసారి చూడండి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచ్యుటరీ రిపోర్ట్స్, GST రిపోర్ట్స్ మా. GSTR 1 తీసుకోండి, మంత్ చేంజ్ చేసుకోండి, ఏ మంత్ ఇన్వాయిస్లని, మే మంత్ మా. ఇక్కడ చూడండి హెచ్ఎస్ఎన్ సమరీ టేబుల్ నెంబర్ 12 మా. చూడండి టేబుల్ నెంబర్ 12లో నేను ఈ మంత్లో టోటల్ ఏమేమి ఐటమ్స్ సేల్ చేశాను ఇక్కడ వచ్చేసాయి కదా, 9 ఐటమ్స్ సేల్ చేశాను మా. సో వాటికి సంబంధించిన హెచ్ఎస్ఎన్ నెంబర్స్ వచ్చేసాయి, నెక్స్ట్ క్వాంటిటీ వచ్చింది, టోటల్ అమౌంట్, ట్యాక్స్ రేటు, ట్యాక్సబుల్ అమౌంట్, ఇలా మొత్తం డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి. మీరు సేమ్ ఇన్ఫర్మేషన్ టేబుల్ నెంబర్ 12లో వేసుకోవాలంతే, హెచ్ఎస్ఎన్వై సమరీ వేసుకోవాలి. సో హెచ్ఎస్ఎన్ సమరీ వేసుకోకపోతే మీకు రిటర్న్ సబ్మిట్ అవ్వట్లేదు. ఓకేనా, ఆఫ్లైన్ ఫైల్ అప్లోడ్ చేసే వాళ్ళు కూడా, సో మీరు ఆఫ్లైన్ ఫైల్ అప్లోడ్ చేసే వాళ్ళకైతే అంటే GSTR 1 రిటర్న్ ఆఫ్లైన్లో ఫైల్ చేసుకునే వాళ్ళకైతే కనుక వాళ్ళు JSNO ఫైల్ అప్డేట్ చేసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అది కూడా JSNO ఫైల్ అనేది మీరు న్యూ వర్షన్ టాలీ ప్రైమ్ 6.0లో మీకు B2B సేల్స్ యొక్క హెచ్ఎస్ఎన్ సమరీ సపరేట్గా, B2C సేల్స్ యొక్క హెచ్ఎస్ఎన్ సమరీ సపరేట్గా వచ్చేలాగా వాళ్ళు సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు. కాబట్టి టాలీ ప్రైమ్ 6.0 ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు JSNO ఫైల్ అప్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా హెచ్ఎస్ఎన్ సమరీ ఆటో పాపులేట్ అవుతుంది మా. ఓల్డ్ వర్షన్స్ టాలీ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు JSNO ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు అది తీసుకోవట్లేదు, ఎర్రర్స్ డిస్ప్లే అవుతుంది మా. ఎర్రర్స్ వస్తున్నాయి. ఒక క్లయింట్ ఫైల్ చేశాడు GSTR 1 రిటర్న్ ఆఫ్లైన్లో, చూడండి తను వచ్చి ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నాడు మా, టాలీ ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నాడు. సో తన JSNO ఫైల్ అప్లోడ్ చేశాడు, ఎర్రర్ వస్తుంది చూడండి, ఫైల్ కుడ్ నాట్ బి అప్లోడెడ్, డౌన్లోడ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఆఫ్లైన్ టూల్. సో మీరు టాలీ ప్రైమ్ నుంచి JSNO ఫైల్ జనరేట్ చేసుకొని GSTR 1 ఆఫ్లైన్ రిటర్న్ ఫైల్ చేస్తుంటే కన్నా
సో మీరు న్యూ వర్షన్ యూజ్ చేస్తున్నారా లేదా చూసుకోండి. సో న్యూ వర్షన్ లేకపోతే టాలీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయించుకోండి. అప్డేట్ చేయించుకొని సో ఆ న్యూ వర్షన్లో ఉండే జేఎస్ఎన్ఓ ఫైల్ జనరేట్ అయింది తీసుకొని ఆఫ్లైన్ రిటర్న్ ఫైల్ చేయండి. లేదు మేడం మేము జేఎస్ఎన్ఓ ఫైల్ ఆఫ్లైన్లోనే అంటే ఆఫ్లైన్ GSTR1 రిటర్న్ ఆఫ్లైన్ టూల్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మా సేల్స్ ఇన్ఫర్మేషన్ అంతా వేసుకొని ఆ ఫైల్ వ్యాలిడేట్ చేసుకొని జేఎస్ఎన్ఓగా ఫైల్గా కన్వర్ట్ చేసి మేము రిటర్న్ ఫైల్ చేస్తున్నాము అంటే మీరు ఓల్డ్ వర్షన్ అయినటువంటి మీ GSTR1 ఆఫ్లైన్ టూల్ అనేది డిలీట్ చేసేసి మళ్ళీ మీరు GST పోర్టల్కి వెళ్ళి న్యూ GSTR1 ఆఫ్లైన్ టూల్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకొని తర్వాత దాంట్లో మీ సేల్స్ డేటా వేసుకొని దాన్ని వ్యాలిడేట్ చేసుకొని జేఎస్ఎన్ఓ ఫైల్గా కన్వర్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తే మాత్రమే అవుతుంది. లేకపోతే ఇలాగ ఎర్రర్ వస్తుంది. మా ఆఫ్లైన్ రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళు కూడా ఇది ఒకటి చూసుకోండి. ఓకేనా? సో కాబట్టి మనకి చాలామంది సో స్మాల్ బిజినెస్ పీపుల్ కావచ్చు అందరూ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళము ఈ టేబుల్ నెంబర్ 12 అండ్ 13 అనేది మనము ఫిల్ చేయకుండానే రిటర్న్ ఫైల్ చేసుకునే వాళ్ళము. కానీ మే మంత్ రిటర్న్ నుంచి టేబుల్ నెంబర్ 12 అండ్ 13 ఫిల్ చేయకపోతే రిటర్న్ అనేది తీసుకోవట్లేదు. వచ్చిన చేంజెస్ ఏంటి అన్నప్పుడు మీకున్నటువంటి సేల్స్లో B2B సేల్స్ యొక్క HSN సమరీ సపరేట్గా, B2C సేల్స్ యొక్క HSN సమరీ సపరేట్గా అప్డేట్ చేసుకొని మీరు రిటర్న్ ఫైల్ చేసుకుంటేనే సబ్మిట్ అవుతుంది, లేకపోతే అవ్వట్లేదు మా. సో ఇది మనకి టేబుల్ నెంబర్ 12కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మా టేబుల్ నెంబర్ 13లో ఏముంటుంది అంటే డాక్యుమెంట్ ఇష్యూడ్ అన్నారు. మనం ఏం చేస్తాము టేబుల్ GSTR1లో మిగిలిన టేబుల్స్లో అన్నిట్లో మన సేల్స్ డీటెయిల్స్ వేసుకుంటామా. B2B సేల్స్, B2C సేల్స్, డెబిట్ నోట్లు, క్రెడిట్ నోట్లు అన్నీ వేస్తాం. ఈ టేబుల్ నెంబర్ 13లో ఏం వెయ్యాలి అంటే ఇన్వాయిస్ నెంబర్లు వెయ్యాలి మా. చూడండి ఇన్వాయిసెస్ ఫర్ అవుట్వర్డ్ సప్లై. ఈ మంత్లో మీరు టోటల్ సేల్స్ ఎన్ని ఇన్వాయిస్లు ప్రిపేర్ చేశారు, టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్, ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అయింది, ఏ నెంబర్ నుంచి ఎండ్ అయిందో వెయ్యాలి. ఇప్పుడు యాడ్ డాక్యుమెంట్ క్లిక్ చేసుకోండి. టాలీలో అయితే చూడండి, టాలీలో అయితే మీకు GSTR1 రిపోర్ట్లో డాక్యుమెంట్ సమరీ 13 తీసుకోండి మా. చూడండి సేల్స్ ఇన్వాయిస్ మనము ఈ మంత్లో టోటల్ 13 ఇన్వాయిస్లు ప్రిపేర్ చేసాము ఫ్రమ్ నెంబరు టు నెంబరు. సో ఫ్రమ్ నెంబర్ ఏంటి AS06 మా. టు నెంబర్ ఏంటి ఎండింగ్ నెంబర్ ఈ మంత్లో లాస్ట్ ఇన్వాయిస్ నెంబర్ AS14 మా. టోటల్ నెంబర్స్ ఎన్ని ఇప్పుడు 13 మా. అది కూడా ఇరా మీరు ఇన్వాయిస్లు ఏదైనా క్యాన్సిల్ చేసుంటే ఆ క్యాన్సల్డ్ ఇన్వాయిస్ నెంబర్లు కూడా వేసుకోవాలి అని చెప్పారు, లేకపోతే రిటర్న్ ఫైల్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 క్యాన్సిల్ చేశాను చూడండి, నెట్ ఇష్యూడ్ వచ్చేసిందా. ఖచ్చితంగా ఈ మంత్లో మీరు టోటల్ ఎన్ని ఇన్వాయిస్లు ప్రిపేర్ చేశారు, ఫ్రమ్ నెంబరు టు నెంబరు, క్యాన్సిల్ చేసిన డీటెయిల్స్ కూడా వేసి యాడ్ డాక్యుమెంట్ క్లిక్ చేసుకోవాలి. లేకపోతే మనకు వచ్చిన న్యూ నోటిఫికేషన్ ప్రకారం చూడండి మస్ట్ రిపోర్ట్ డీటెయిల్స్ అన్నాడు. డాక్యుమెంట్ టైపు ఇన్వాయిస్ నెంబరు, డెబిట్ నోటు, క్రెడిట్ నోట్ నెంబర్లు, సీరియల్ నెంబర్ రేంజెస్ ఫ్రమ్ నెంబరు టు నెంబరు, క్యాన్సల్ డాక్యుమెంటు, నెట్ ఇష్యూడ్ ఇవన్నీ ఖచ్చితంగా వెయ్యాలి. ఓకేనా? సో లేకపోతే రిటర్న్ తీసుకోవట్లేదు మా. డెలివరీ చలన్స్ ప్రిపేర్ చేస్తుంటే మీరు వాటి యొక్క నెంబర్స్ కూడా వేయాలి. ఇవన్నీ కరెక్ట్గా వేసి టేబుల్ నెంబర్ 13 కూడా ఫిల్ చేస్తేనే మీకు GSTR1 ఫైల్ అవుతుంది. నెక్స్ట్ 1A కూడా సేమ్ ప్రాసెస్ మా. 1Aలో ఏముంటుంది GSTR1లో మనం చేసిన మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి 1A ఉపయోగించుకుంటాం. GSTR1లో అయినా 1Aలో అయినా సేమ్ టేబుల్స్ ఉంటాయి. రెండిట్లో కూడా మీరు టేబుల్ నెంబర్ 12 అండ్ 13 ఫిల్ చేస్తేనే రిటర్న్ అనేది కంప్లీట్ అయినట్టు, రిటర్న్ సబ్మిట్ తీసుకుంటుంది, లేకపోతే రిటర్న్ సబ్మిట్ తీసుకోవట్లేదు. అంటే మీరు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారో ఇన్వాయిస్లు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఆ సాఫ్ట్వేర్ని బిల్లింగ్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోండి. ఓకేనా? అప్డేట్ చేసుకున్నారు అంటే సో న్యూ వర్షన్ తీసుకున్నారు అంటే అప్పుడు మీరు ఆఫ్లైన్ JSNO ఫైల్ అప్డేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఆటోమేటిక్గా డాక్యుమెంట్ సమరీ, HSN సమరీ ఆటోమేటిక్గా సపరేట్గా వచ్చేస్తుంది. కాబట్టి రిటర్న్ ఫైలింగ్ అనేది ఈజీ అవుతుంది. ఇలా మీరు మీ సేల్స్ బిల్స్ ఏవైతే అప్డేట్ చేస్తారో GSTR1లో దానికి సంబంధించిన సేల్స్ ఇన్వాయిస్ నెంబర్లు, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి డెబిట్ నోట్లు వేసుంటే వాటి యొక్క నెంబర్లు, క్రెడిట్ నోట్ నెంబర్లు, సో ఇవి వేసుకొని
సేవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. లాస్ట్‌లో సేవ్ చేయాలి. మీరు ఏదైనా డెలివరీ చలన్స్ ప్రిపేర్ చేస్తుంటే వాటి యొక్క నెంబర్లు వేసుకొని సేవ్ చేస్తేనే మనకి ఫైల్ అవుతుంది, లేకపోతే అవ్వదు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే హెచ్ఎస్ఎన్ సమరీ మీరు ఎంట్రీ చేస్తారు కదా. హెచ్ఎస్ఎన్ సమరీ వైజు మనకి ఈ మంత్లో ఎన్ని ఐటమ్స్ సేల్ అయ్యాయో మనం ఎంట్రీ చేస్తామమ్మా. హెచ్ఎస్ఎన్ సమరీలో ఇచ్చిన డేటా బేస్ చేసుకొని మీ టర్న్ ఓవరు ప్లస్ ఈ సేల్స్ డాక్యుమెంట్స్ ఎంట్రీ చేస్తారు కదా, దీని ద్వారా వచ్చిన టర్న్ ఓవర్ రెండు ఒకటి అయి ఉండాలి. మిస్ మ్యాచ్ అవ్వకూడదు. రీకన్సిల్ చేసుకోండి. అలా మిస్ మ్యాచ్ అయితే కూడా రాంగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టాలీ ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి జిఎస్టీఆర్ 1 సమరీమా, మన అన్ని డాక్యుమెంట్స్ ప్రకారం అంటే మన సేల్స్ ఇన్వాయిస్ల ప్రకారము మన టర్న్ ఓవర్ ఎంత ఉంది ఇప్పుడు చూడండి. దిస్ ఈజ్ 15,24,400 ఉందిమా. ట్యాక్స్ అమౌంట్ కూడా చూసుకోండి ఒకసారి. ఇప్పుడు హెచ్ఎస్ఎన్ సమరీకి వెళ్ళండి. హెచ్ఎస్ఎన్ వైస్ సమరీ ఇక్కడ ఎంత ఉంది చూడండి. ఇక్కడ ఎంత ఉంది ట్యాక్సిబుల్ అమౌంట్ చూడండి మా 15,24,400 ఉంది కదా. ఇవి రెండు టాలీ అవ్వాలి. మీరు జేఎస్ఎన్ఓ ఫైల్ తీసుకొని ఆఫ్లైన్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా టాలీ అవుతాయి. మీరు మాన్యువల్గా వేస్తున్నాము అన్నప్పుడు వీటి రెండింటిని టాలీ చేసుకోవాలి. జిఎస్టీ పోర్టల్లో మనం ఎలా టాలీ చేసుకోవాలి మేడం అన్నప్పుడు చూడండి చెప్తాను. లాస్ట్ మంత్ ఫైల్ తీసుకొని చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఏప్రిల్ మంత్ జిఎస్టీఆర్ 1 ఓపెన్ చేస్తున్నాను చూడండి. జిఎస్టీఆర్ 1 వ్యూ క్లిక్ చేస్తున్నాను. సో మీరు సేల్స్ ఇన్వాయిస్లు అన్నీ వేసుకొని హెచ్ఎస్ఎన్ వైస్ సమరీ డాక్యుమెంట్ సమరీ వేసుకున్న తర్వాత మనం జనరేట్ సమరీ క్లిక్ చేస్తాము. జనరేట్ సమరీ క్లిక్ చేసిన తర్వాత కన్సాలిడేటెడ్ సమరీ వస్తుంది. ఇక్కడ మనం యాడ్ చేసిన సేల్స్ ఇన్వాయిస్ డీటెయిల్స్ వస్తాయి చూడండి. B2B సేల్స్ ఇన్వాయిస్ల వాల్యూ ఇది. అదేవిధంగా ఇది వచ్చి టోటల్ B2C సేల్స్ ఇన్వాయిస్ వాల్యూమా. ఇప్పుడు స్క్రీన్ కిందికి స్క్రోల్ చేయండి. బాక్స్ నెంబర్ 12 చూడండి మా. బాక్స్ నెంబర్ 12 చూడండి. 12th కాలంలో హెచ్ఎస్ఎన్ వైస్ సమరీ అవుట్వర్డ్ సప్లైస్ టేబుల్ నెంబర్ 12లో మనం వేసిన హెచ్ఎస్ఎన్ నెంబర్ వైజు మన టోటల్ టర్న్ ఓవర్ ఇది 23,19,971 వచ్చింది మా. ఈ టర్న్ ఓవర్ అనేది మిగతా బాక్సుల్లో మీరు వేసిన సేల్స్ ఇన్వాయిస్ వాల్యూకి టాలీ అవ్వాలి. చూడండి స్క్రీన్ కిందికి స్క్రోల్ చేయండి. ఈ వాల్యూకి టాలీ అవ్వాలి. కరెక్ట్గా ఉందా? టోటల్ లైబిలిటీ 23,19,971.23 చూడండి. 23,19,971.23 రెండు సరిపోయాయి కదా. మీరు సేల్స్ ఇన్వాయిస్లన్నీ కరెక్ట్గా వేసుకున్నారు, హెచ్ఎస్ఎన్ వైస్ సమరీ రాంగ్ వేశారు అంటే మీకు తర్వాత వాళ్ళు జిఎస్టీ వాళ్ళు చెక్ చేసిన తర్వాత నోటీసులు వస్తాయి. దట్ ఈస్ రాంగ్ ప్రాసెస్ అంటున్నారు. కాబట్టి ఈ మంత్ నుంచి రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు సో B2B సేల్స్ హెచ్ఎస్ఎన్ వైస్ సమరీ సపరేట్గా, B2C హెచ్ఎస్ఎన్ వైస్ సమరీ సపరేట్గా వేసుకొని ప్లస్ మీరు రిటర్న్ ఫైల్ చేయడానికంటే ముందు జనరేట్ సమరీ క్లిక్ చేసిన తర్వాత కన్సాలిడేటెడ్ సమరీలో ఈ టర్న్ ఓవర్ అమౌంట్ టాలీ అవుతుందా లేదా చూసుకొని తర్వాత రిటర్న్ సబ్మిట్ చేసుకోండి. సో జిఎస్టీఆర్ 1లో మనకు వచ్చిన న్యూ అప్డేట్ ఇదే. ఇక్కడ నేను ఏప్రిల్ మంత్ యొక్క హెచ్ఎస్ఎన్ సమరీ వేసాను చూడండి. మనకి ఏప్రిల్ మంత్లో ఇక్కడ B2B B2C కాలమ్స్ లేవు చూడండి. సో మొత్తం ఒకే దగ్గర వేసేసా. టోటల్ సేల్స్ నేను ఏం చేశాను ఒకే దగ్గర ఎంట్రీ చేసుకున్నా చూడండి. సో 3 ఐటమ్స్ మాత్రమే ఉంటాయి నాకు. 3 ఐటమ్స్ వేసుకున్నాను. వాటి డిస్క్రిప్షను, UQC, టోటల్ క్వాంటిటీ, టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ, ట్యాక్స్ అమౌంట్ వేసుకున్నాను చూడండి. సో డాక్యుమెంట్ సమరీ కూడా సబ్మిట్ చేశాను, ఒకసారి చూడండి. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటాను క్లియర్గా. ఇంకొంతమంది ఏమైనా డౌట్ అడుగుతున్నారంటే మేడం మేము హెచ్ఎస్ఎన్ సమరీ 8 డిజిట్స్ వేసి రిటర్న్ ఫైల్ చేయాలా, 8 డిజిట్స్ వేసి రిటర్న్ ఫైల్ చేయాలా, లేకపోతే 4 డిజిట్స్ వేయాలా, లేకపోతే 2 డిజిట్స్ వేయాలా అని అడుగుతున్నారు చాలామంది డౌట్. ఖచ్చితంగా టర్న్ ఓవర్తో సంబంధం లేకుండా టేబుల్ నెంబర్ 12 అండ్ 13 ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ప్లస్ టర్న్ ఓవర్ మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి. హెచ్ఎస్ఎన్ నెంబర్ మేము ఎన్ని డిజిట్స్ వేయాలి అనుకున్న వాళ్ళు బిలో 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 4 డిజిట్స్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఖచ్చితంగా వేసుకోవాలి. అబోవ్ 5 crores టర్న్ ఓవర్ ఉండేవాళ్ళు 6 డిజిట్స్ హెచ్ఎస్ఎన్ నెంబర్ వేయాలి. మా ముఖ్యంగా టర్న్ ఓవర్ మ్యాచ్ అవ్వాలి. సో ఇవన్నీ చూసుకొని మీరు రిటర్న్ ఫైల్ చేయండి. లేకపోతే మనకి పెనాల్టీస్ లేట్ ఫీ పడుతుంది అని చెప్తున్నారు. కాబట్టి
జాగ్రత్తగా రిటర్న్ అనేది సబ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ మాన్యువల్గా వేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, సరిపోతుంది. ఈ వీడియో అనేది వర్క్ చేసుకునే వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.